హాయ్ హలో వెల్కమ్ టు రా కుకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన టిఫిన్ బాక్స్ సిరీస్లో వెరీ యమ్మీ అండ్ టేస్టీ అండ్ వెరీ ఈజీ టు మేక్ పొటాటో ప్యాన్ కేక్స్. ఏం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ రెసిపీ అనమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీ పొటాటోస్ కౌంట్ అనేది చెక్ చేసుకోండి. 2 పొటాటోస్ తీసుకుని పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా గ్రేటర్ ఉంటుంది కదా, అంటే తురుముకునేది ఉంటుంది కదా. సో దానిలో పెద్ద గ్రేటర్కి ఏదైతే అంటే 2-3 రకాలు ఉంటాయి. బాగా సన్నగా తురిమేది, తర్వాత మీడియంది, తర్వాత బిగ్ హోల్స్ ఉన్నది. సో ఇలా నేను అన్నిటికన్నా బిగ్ హోల్స్ ఉన్నదాన్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి మరీ పల్చగా అయిపోతే కనుక పొటాటో ప్యాన్ కేక్స్ అనేది ముద్దగా అయిపోతుంది. సో మీరు కూడా అలాగే చేసుకోండి. తర్వాత దాన్ని నేను తురిమేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ నీళ్ళు మార్చుకుని మళ్ళీ వేరే బౌల్లో వాటర్లో వేసుకున్నాను. అలా 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఫైనల్గా ఒక బౌల్లో తీసుకొని నీరంతా పూర్తిగా పిండేసి దాంట్లో వేసేస్తున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా రైస్ ఫ్లోర్ లేదా రైస్ రవ్వ, రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం అలా క్రంచీగా తగులుతుందని నేను రవ్వ వేసాను. తర్వాత దాంట్లో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఆరిగానో వేస్తున్నాను. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేయలేదు, కొద్దిగా చిల్లీ పౌడర్ యూజ్ చేశాను. సో మీకు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. సో దాన్ని ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఎటువంటి పిండి, మైదా కానీ గోధుమ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పొటాటోకి దానికి సొంతంగా ఉన్న మాయిశ్చర్ తోటే మనము బైండింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నేను ప్యాన్ పెట్టుకొని ఇలా మినీ ప్యాన్ కేక్స్ లాగా చేసుకొని ఇక్కడ నేను స్టవ్ టాప్ మీద కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను. ఇది ఎంతోసేపు కూడా పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఇది మా పాపకి కూడా బాగా నచ్చింది అండ్ నా ఫేవరెట్ కూడా. ఎందుకంటే కొంచెం సేపట్లోనే మనకి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్, ఇప్పుడు ఆలూ ఫ్రైలా కాకుండా డిఫరెంట్ టేస్ట్తో క్రిస్పీగా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా టిఫిన్ బాక్స్లో పెట్టేసుకోవడమే. మీకు ఇష్టమైతే దీన్ని సాస్తో తినచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.